ఎవరికాడ ఏం తీసుకున్నా జనం కోసమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి జబ్బలు జరుచుకుంటుంటే చంద్రబాబు సారీ చెప్పాలంటున్నాడు రఘువీరారెడ్డి. అంత పెద్ద ఆయన బళ్ళే నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం రా అని తొడగొడుతున్నాడు తాడిపత్రి పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ ఉన్నాడే ఎవరినన్నా పొడిచినా కత్తి దాచిపెట్టడు, అంత ఓపెను. I will take money for my constituency in a DD రూపంలోనే వైట్ మనీ అండ్ ఐ విల్ షో వాట్ ఐ హావ్ డన్ ఆల్సో. దేశంలో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, ఏం లేవు, రూపాయి లేదు. ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? ఎందుకు చేసుకోకూడదు? మాకు విజన్ ఉంది. తీసుకుంటున్నామని చెప్పాక రఘువీరారెడ్డి ఊరుకుంటాడా? అభివృద్ధికి నిధులు లేవు, లంచాలతోనే మేము అభివృద్ధి చేస్తాము. మీ ఆమోదం ఉందా? మీ పార్టీ ఆమోదం ఉందా? మీ ప్రభుత్వం ఆమోదం ఉందా? అది మేము చేస్తున్నామని ఒక ఆయన ఓపెన్గా చెప్పినాడు. ఈరోజు మీ ఎమ్మెల్యే చెప్పినాడు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, వీటిని సరిచేయాలి. ఏళ్ళు చూపిస్తే కాలు తీసేసే ప్రభాకర్ రియాక్షన్ ఎట్టుందో. రఘువీరారెడ్డి ఏమంటున్నాడో చూసావుగా? నాయనా రఘువీరారెడ్డి, నువ్వేదో అనేసావు, మీ సారుకు వచ్చినాయి తెప్పలు. చంద్రబాబు నాయుడు నా గురించి జవాబు ఇవ్వాలనా? నేలాగే 10 మంది తయారయ్యారనుకో కొంప మునుగుద్ది. దీనికి చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చి మన ఇద్దరి మధ్యలో తప్పు తీసి ఇద్దరు అంత పెద్దలు కాదు. నువ్వు మాట్లాడింది రైట్ అనో తప్పనో చెప్తే క్లారిటీ వసద్దని. ఆయన ఆంధ్రప్రదేశ్ అనే కుంపటి పైన నెత్తి మీద ఎత్తుకొని పాపము ఆయన నగరనిసలు పని చేసుకుంటా ఏం కష్టపడతా అంటే 18 గంటలు కాదు 20 గంటలు కూడా పనిచేస్తాను. అట్లాంటి ఆయన ఇంత చీప్ దానికి నువ్వు నేను ఆయనకు అవసరం లేదు. మన ఇద్దరమే తెలుసుకుందాము. ఓల్వో బస్సు ఆరం లాంటి నీ నోటికి ఎవరు తగలుతారు? ఎవరొద్దు, నీ మనవరాలు, నీ కూతురు, నువ్వు, నేను. వడ్డమ్మ బడవ మధ్యలో ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నావు? నీలకంఠాపురం పోదాం. నీలకంఠాపురంలో మీ మనవరాలు, నువ్వు, నీ కూతురు వచ్చి ప్రమాణం చేయి వాళ్ళిద్దరి మీద. మీ బెదర్స్ ఇద్దరు బాంబులు వేసుకొని వద్దామనే. నేను ప్రమాణం చేస్తున్నా, నేను సాచా మంచిని, హరిశ్చంద్రుడు చచ్చిపోయినాక నన్నే పెట్టిపోయినాడు అని చెప్పి ఒకసారి ముక్కితే నేను ఆడే స్పీకర్కి నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తాను. వసూళ్ళు లేదని ఎవరన్నా అడిగితే మన పంచాయతీ గుడికాడేనన్నమాట. అందరికన్నా ఎక్కువ సంపాదించింది నువ్వు. మటనో చికెనో తింటున్నావని మెడలో ఎముకలు వేసుకొని ఎవరూ తిరగడంలే. సంపాదించి ఏం చేస్తానో ఈ పొద్దు నాకు జగన్ చాలా ముఖ్యుడు, నాకు ఆయనకి ఏం సంబంధం లేదు, బాగున్నావు అంటున్నావు. తాటి సెట్ అంత ఉన్నావు. నీలాంటి వాళ్ళతో ఎగాలంటే తప్పదు మరి. మళ్ళీ ఇప్పుడు జగన్తో చేరిపోతావా? శత్రువుకి శత్రువు ఎంత చెడ్డా ఫ్రెండే. ఈ పొద్దు మీ అందరి కోసరం ఎవరు బలికొంటావంటే జగన్. ఏమన్నా మాట్లాడే ముందు పిసిసి ప్రెసిడెంట్ది పక్కూరేనని మర్చిపోబాక. నీకు ఎన్నోసార్లు చెప్పినా నాయన ఈ పిసిసి ప్రెసిడెంట్ పోతే నేను పలకరించేవాడు ఎవడు ఉండడు. ఎవరైనా అంతే నాయనా, నువ్వేం పైన నుంచి ఊడిపడలా. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మేఘమదనం ఏదో ఏదో చేసుకొని దాన్ని కలిపి కూర్చున్నావు. మేఘాల్లో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? నువ్వు పచ్చిగా ఒప్పుకుంటున్నావాయే. మీ నాయన బెంగళూరులో పాలు అమ్ముతాండ, ఆ రోజుకే నాకు 69కి నాకు ఫియట్ కారు ఉండింది. చిన్నప్పటి నుంచే సౌండ్ పార్టీ అయితే ఈ కలెక్షన్ల ప్రోగ్రాం ఎందుకు పెట్టినట్టు? ఈ రోజు కూడా దర్జాగా ల్యాండ్ క్రూజర్లోను బెంజ్లోనే తిరుగుతానా? నేను ఎవరికి భయపడాల్సిన పనిలే. నువ్వెవరికి భయపడవు, పెతోడు నిన్ను చూసి ఒకటి పోసుకోవాల్సిందే. నా సంపాదన నాకు ఉంది, నా ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతాను, అన్నీ చేస్తాను. కాబట్టి మీ ఎట్లా వాడు ఎవడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినాడు దానికి నేను జవాబు చెప్పుకోవాల్సిన పనిలే. తల తీసుకెళ్లి రోకట్లో పెట్టడం ఎందుకు? దెబ్బ పడిందని రుద్దుకోవడం ఎందుకు? నువ్వు మటుకు ఇట్లే మాట్లాడుతూ ఉంటే ఏమంటే ఒక ప్రేమ ఉంది. ఒరే ప్రేమ ఉందే, నువ్వు విన్నా నీ జోలికి రావడం లేదనే. మా అన్న శిష్యుడు కదా, అంటే డోకా చేసిన శిష్యుడు నువ్వు మా అన్నకి. నిన్ను చూశాక పెతోడు డబ్బొద్దు డీడీలు ఇస్తే చాలా అంటాడేమో. నువ్వు డైరెక్ట్గా ఏమంటారు రా
మాట్లాడుకుందాం, బాగా చేసుకుందాం. నీకు ఎక్కువ అవసరం లే. నీ పాసు గాల ఇటా భయపెట్టే ఎవరు నోరెత్తకుండా చేస్తున్నావు. నాకేం పెద్ద అవసరం కూడా లేదండి. ఏదో ఎమ్మెల్యే కావాలా, ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నా, చూస్తుండే పరిస్థితులు లేవు. కడుపు నిండినోడికి అట్టాగే ఉంటది. నిజంగా చెప్పాలంటే కౌన్సిలర్ పదవి చాలా మంచిది. మున్సిపాలిటీ కౌన్సిలర్ అయితే దండిగా చేయొచ్చు. ఎమ్మెల్యే కొన్నా టౌన్ మీద పెత్తనం మందేగా ప్రభాకరు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినావు నీకది లెక్కదారు వేసుకోవాలా. మాకు ఓటమి లేదు, మళ్ళీ ఉండదు. మీకు ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్, మీరు ఎదురైనా వాళ్ళకే రిస్క్. ఎప్పటికీ ఉండదు. జేసీ ఫ్యామిలీకి ఓటమి అనేది ఉండదు. అయితే రఘువీరారెడ్డి గుడికాడికి రావాల్సిందేని అంటావు. నువ్వు నేను తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నీలాగా తాడిపత్రి చూసుకుంటే చాలదు, సార్ పొజిషన్కి స్టేట్ అంతా తిరగాల. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒకటి చేయాలా. ఈ మాదిరి డబ్బులు చేసుకొని ఇంట్లో కూర్చోవాలా. ఇంట్లో కూర్చుంటున్నాడని ఎవరు చెప్పారు? బీహార్కి కూడా వెళ్తానంటుంటే. లేదు, నేను పదావులు ఇద్దరు ఏడోసారి కంటెక్ట్ చేద్దాం. కౌన్సిలర్గా నువ్వు యా ఊరు చెప్తే ఆ ఊర్లో నన్ను గెలిపిస్తారు, నిన్ను గెలిపిస్తారు, చూసుకుందాం. నువ్వు అన్నదాని మీద చంద్రబాబు రియాక్షన్ ఏందంటే ఇన్ని సవాళ్ళా? ఎక్కువ మాట్లాడద్దు. చాలా ఎక్కువ మాట్లాడితే మటుకు ఇంకో విధంగా ఉంటుంది. లంచం తీసుకుంటామని చెప్పినా ఎవరు మాట్లాడకూడదా? అన్యాయం బాసు. లంచం కాదు, అభివృద్ధికి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటామని చెప్పినాం డైరెక్ట్గా. నేనైతే దాన్ని ఏం చెప్పినా వైట్ మనీగా ఇస్తే తీసుకుంటాను. ఇప్పుడు కూడా చెప్తాను, తప్పేముంది దాంట్లో. రఘువీరారెడ్డి రియాక్షన్ కూడా చూసేళ్ళు. రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు మేలు జరగడానికి ఎంతవరకైనా మేము పోరాటం చేయడానికి తయారుగా ఉన్నాం. కొడతారా కొట్టండి, తంతారా తన్నండి, చంపుతారా చంపండి. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి, అది మీ సంస్కారము, అది మీ పరిపాలన కానివ్వండి. అయినా కూడా భయపడేటువంటి లేదు.